పోతున్నాడు. అప్పుడున్నాడు బ్రాహ్మడు. అన్నా ఆయుధం దింపమన్నాడు. అట్టి సమయంలో అప్పుడు అంటున్నాడు, ఓయన్న బాలచంద్ర, ఒక్క మేలువార్త చెప్తున్నాను వినమన్నా బాలుడు అన్నా. అప్పుడు ఏమంటున్నాడు, అట్టి సమయంలో ఏమిటో చెప్పరన్నాడు. నా బాలచంద్ర, ఒకనొక నాటి సమయమున మగ మాంచాల చక్కదనము, సౌందర్యము, రూపురేఖ, కేలి విలాసం మొత్తం నాకు. కానీ నువ్వు ఒక బంధు ప్రమాణం పెట్టున్నావు. ఏమిట్రా అన్నాడు. ఏమిటంటే 3 ఏళ్ల మగ మాంచాలకు 5 ఏళ్ల బాలచంద్రుడు పెళ్లి కళ్యాణం జరుగుతున్నారు. అట్టి సమయంలో మా భార్య మగ మాంచాల నాకు చెల్లెలతో సమానం ఒట్టు పెట్టుకున్నావు కాబట్టి అందువల్ల నేను చెప్తున్నానన్నాడు. ఏమిటో చెప్పరా తమ్ముడా మీరు వర్తం. ఓయన్న బాలచంద్ర, మీ తండ్రి శేలం వారి బ్రహ్మనాయుడు నాగమ్మతో కోడి పందాలు ఒప్పుకున్నాడు. కోడి పందులో ఓడిపోయాడు. నాగమ్మకు రాజ్యాలు అప్పచెప్పాడు. మన భూములు మనకి ఇయ్యమని, మన రాజ్యాలు మనకి ఇయ్యమని. రాజుని అలరాజుని రాయభారం పంపాడు. రాయభారం పోయిన రాజుని చంపింది నాగమ్మ. అట్టి సమయంలో అలరాజు భార్య పేరాలదేవి అగ్నిగుండం కావచ్చుకున్నాడు. అగ్నిగుండం పైన అవమంచి కావచ్చుకున్నాడు. అవమంచిపోయి అలరాజు శవాన్ని పెట్టుకుని అగ్నిగుండంలో సజీవంగా దూకుపోతున్నాడు. అప్పుడు అంటున్నారు, పొలనాటి సభాదేవతలు కులవందరు వచ్చి కూర్చునున్నారు. అయ్యలారా, ఓ పొలనాటి దేవేంద్ర కురువులారా, నేను ఒక్క మేలువార్త అడుగుతున్నా. నాది పోయింది ఒక్క నల్ల, నాది పోయింది ఒక గాజు, నాది పోయింది ఒక్క మంగళసూత్రం. ఒక్క నల్లకి గడుపుట నల్లలు, ఒక్క గాజు గడుపుట గాజులు, మంగళసూత్రానికి గడుపుట మంగళసూత్రాలు. నాగరెడ్డి ఒడ్డును కురిపిస్తారు. అది కూడా కాకుండా మా పెన తండ్రి నరసింహరాజు సురుచు కట్టుతో పోయకుండా నరముల వరకు పెరిగి తెస్తానని బొమ్మరాజు గదిగడ పెట్టినట్లయితే ఎవరైతే 9 తప్పులు తొనుగుతాములం పెడతారో అప్పుడు నేను అగ్నిగుండంలో దూకుతానన్నా. ఆ పొద్దు ప్రమాణానికి ఎవరు ముందుకు రాలా. ఒక్క నల్ల గడుపుట నల్లలు, ఒక్క గాజు గడుపుట గాజులు, ఒక్క మంగళసూత్రాలు గడుపుట మంగళసూత్రాలు. సామాన్యమైనది కాదు, ఎవరు ముందుకు రాలా. అట్టి సమయంలో 3 ఏళ్ల మగ మార్చాల 5 ఏళ్ల వాళ్ళకు పెళ్లి ఉన్నారు. వాళ్ళు పరిస్థితి ఎలా ఉన్నది? పెట్టిన చుక్క పట్టే ఏడెత్తాలా, పచ్చని కంకణం రసికందలా, పచ్చని వస్త్రాలు పుష్పాలు. మరి మహాలక్ష్మేశ్వరి, మరి దేవరం వారే, మరి చావస్తు రుణం ఇచ్చున్నారు. మహాలక్ష్మేశ్వరి కలిగి వారండి, కలిగి వారండి, డబ్బులు కలిగి 10,000 కలిగి కళ్యాణం కలిగి 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 నా దేవుని బ్రహ్మదేవుని కలిగి శుభో. సమయంలో ఆలోచన ఏమంటున్నాడు, 5 రోజులు పొద్దున్న 4 పెట్టి 3 ఏళ్ల మగ మాంచాలకు 5 ఏళ్ల భారతీయులకు పెళ్లి చేయాలనుకున్నారు. అట్టి సమయంలో ఎవరు పొద్దు ప్రభానికి ముందుకు రాలా. అగ్నిగుండానికి ఎదురుగా నిలబడ్డాడు. అక్క, ఓ బెరాలదేవి, నీది పోయింది ఒక నల్ల, ఇది పోయింది ఒక గాజు, ఇది పోయింది ఒక మంగళసూత్రం. ఒక్క నల్ల గడపట నల్లలు, ఒక గాజు గడపట గాజులు. నాగరెడ్డి ఒడ్డును కురిపించేది నేను. నరసింహరాజు శిరస్సు కత్తితో కొయ్యకుండా 4 వరకు రా అట 9 తొమ్మిదాములు ఉన్నాడు. అట్టి సమయంలో పశువాడిని తేరపార చూస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు బాలుడు, ఓ యొక్క పేరాలదేవి, నేను చిన్నవాడిని నా వంక చూస్తున్నావు కనుక ఈ పొద్దు ప్రమాణం చెల్లించేంత వరకు నాకు పెళ్లి ఎదురు బుద్ధి నాది. 3 ఏళ్ల మగ మాంచాలకు 5 ఏళ్ల బాలుడికి ఈ పొద్దు ప్రమాణం చెల్లించేంత వరకు నా భార్య మగ మాంచాల నాకు చెల్లెలతో సమానము.
అన్నా ఆ రోజు పొద్దు ప్రమాణం చెల్లిస్తానని ఒట్టు పెట్టుకున్నావి పలనాటి వారు అలాంటి వారు ఓడి తప్పనివో పొలనాటివో పక్కనివో పొలనాటి అయ్యవో పలికిన మాట వంకేటి వారు కాదు పలనాటి వారు ఈ భారీ సంస్థానానికి పోయినట్లయితే ఆమెతో కూడా మాట ఉన్నట్లయితే ఆమె చక్కదనం సౌందర్యం రూపురేఖ కేడి విలాసం చూసి ఆమెతో కూడా మాట ఉండి సంసార సాగరం సాగించినట్లయితే ఆడి తప్పున వారు పల్నాటి వారు అవుతున్నారు అందువల్ల ఈ భార్య మాంచాల చక్కని కాదని చెప్తున్నాను ఈ మేలు వాడుతున్నాడు అట్టి మాటలు విన్న వాడికి ఎలా ఉన్నది ఆరంగ పడిన కొర్రేనులాగా తలచుకున్నాడు తమ్ముడా ఒరే దేవా బ్రాహ్మణ 5వ వడి రాగానే ఒక మాంచాల సంస్థానానికి పోయి ఆమె దగ్గర సెలవు తీసుకుని ఓరే దేవా బ్రాహ్మణ కారుముడి తానికి నారాయణ ఆగమిదిగో తల్లి మరి మహాప్రభు మరి దవనం పిచ్చ మరి దవనం ఇచ్చావచ్చి 100 రూపాయలు ఇచ్చావు కలిగి వారండి ఔషధి కలిగి వారండి కలిగి వాటికి 10,000 రాజ్యం కలిగి కళ్యాణం కలిగి పట్టే అమ్మ కలిగి వారి జీవన అమ్మ కలిగి శుభోచ్చ